అమ్మ నమస్తే అమ్మ. హాయ్. సో రీసెంట్ గా జగన్ గారు ఒక యాగం చేపించుకుంటున్నారు. అందులో తీర్థము తాగమంటే ఇలా ఇలా అంటున్నారు అని ప్రజలు అంటున్నారు, నేను కాదు. దానికి మీరేమంటారు? చివరికి దేవుడి విషయంలో కూడా మా జగన్ అన్న లాగుతున్నారు. మీకు ఏమైందన్న ప్రతి విషయంలో జగన్ అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి చెప్పి ఇప్పుడున్న నాయకులు ఏం చేస్తారని చెప్పి ఎవడో క్వశ్చన్ వేయడు. ఊక జగన్ అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళారు పెళ్లికి వెళ్ళాడా పేరెంటానికి వెళ్ళాడా అని చెప్పి ఊక సాకులు. ఇప్పుడు ఎప్పుడైతే ఒకటి మీద నెగిటివ్ చూపిస్తున్నాడు, ఫస్ట్ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది జనాల్లోకి వెళ్తుందని చెప్పి ఆలోచించండి రాబాయ్. ఎప్పుడు జగన్ అక్కడికి వెళ్ళాడు ఎంఎన్ఎస్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఊక మనమే కూడా ఏడు చావడం మీ బతుకంతా. మొన్న మీ జగన్ గారు కూడా అన్నారు కదండి, చంద్రబాబు గారు ఫ్లైట్లలో తిరుగుతారు, పవన్ కళ్యాణ్ గారు తిరుగుతారు, లోకేష్ గారు తిరుగుతారు. అన్నది ఎవరు? మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్లైట్ లో 42 లక్షలు 32 లక్షలు పెట్టి వచ్చిందని చెప్పి అన్నారు కాబట్టి మా అన్న ఎత్తాడు. ఇప్పుడు దయచేసి మా అన్న మీద ట్రోలింగ్స్ కానీ నెగిటివ్ గానీ మాట్లాడితే మాత్రం ఒక్కొక్కడికి నెక్స్ట్ సీఎం అయిన తర్వాత రప్ప ఇప్పుడు చూపిస్తాడు. అంటే ఎందుకు మీరు రప్ప అంత క్రూరల్ గా ఎందుకుంటారు? మీరు ఫ్యాన్స్ కూడా అలానే ఉంటున్నారు, ఎందుకు అలా? వాళ్ళు పెడుతున్న టార్చర్, వాళ్ళు చూపిస్తున్న కక్షలు అలాంటివి ఉన్నాయి. ఏదైనా సరే టైం వచ్చినప్పుడు చూపించాలని చెప్పి అంటారు కదా. దేవుడు అన్నిసార్లు అవకాశం ఇవ్వడు, ఏదైనా ఒకసారి అవకాశం ఇస్తాడు కదా. అవకాశం కోసం వెయిటింగ్ చేస్తున్నాం. జగన్ గారికి ఇంకా అవకాశం ఇయ్యారా సీఎం గా దేవుడు? ఇస్తారనే వెయిటింగ్ చేస్తున్నాం అన్న. 2029 లో వెయిటింగ్ చేస్తున్నాం. అందుకే అది మేము పద్దాకలా సొల్లాగుడు ఏం చెప్పం. టైం వచ్చినప్పుడు చూపిస్తాం, కొట్టి అన్న పేరు నిలబెడతాం అంతే. అంటే ఇప్పుడు ఓటికి ఏం లేదు, 11 కాస్త 1కి పడిపోతుందని కొంతమంది అంటున్నారు, దానికి మీరేమంటారు? ఎప్పుడు ఇదేంటి రాళ్ళు ఓర్లు అవుతాయి ఓర్లు రాలేదు అంటారు కదన్న సామెత. ఎప్పుడైనా సరే మనిషి పట్టోడు ఎప్పుడు సెడ్డోడు అవడు. టైం వస్తుంది కంపల్సరీ. దేవుడు ఆశీర్వాదం ఎప్పుడైనా ఉంటే దేవుడి మీద కూడా నిందేసి మా అన్నని తిడుతున్నారు కాబట్టి టైం వచ్చినప్పుడు చూపిస్తాడు. మా అన్నకు సపోర్ట్ గా మేము నిలబడతాం యూత్ అంతా. జగన్ గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? వాపన క్వశ్చన్ చెప్పక ఆ జగన్ అన్న జైలుకి ఎందుకు వెళ్తాడు అన్న? నువ్వు మరీ చెప్తా. ఇప్పుడు లాస్ట్ ఇంత ముందుకు వెళ్ళారు కదా 2015-17 ఆ టైంలో. సో ఈసారి కూడా వెళ్ళే అవకాశాలు ఏమో అడుగుతున్నా, మీ అభిప్రాయం? తల్ల కింద తపస్సు చేసిన మా జగన్ అన్న వెళ్ళాడు, సీఎం అవుతాడు, అప్పుడు ఇంకా ఉంటారు. ఇంత ముందు పాదయాత్ర చేశారు, సీఎం అయ్యారు, మళ్ళీ చేస్తే అవుతారా? అవుతారేంటన్న మా దృష్టిలో ఎప్పుడో సీఎం అయిపోయాడు. అదేంటి నెక్స్ట్ 2029 వచ్చిన తర్వాత ఎవడైతే నెగిటివ్ గా చేసి మా అన్నని ట్రోలింగ్